వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈరోజు స్నాక్స్లో పప్పు గారెలు ప్రిపేర్ చేశానండి. ఈ పప్పు గారెలు నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. ఫస్ట్గా 1 గ్లాసు శనగపప్పును తీసుకోండి, హాఫ్ గ్లాసు పెసరపప్పును తీసుకోండి. మీరు తీసుకునే మెజర్మెంట్ ప్రకారం ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటారో మీ ఇష్టం అండి. 1 గ్లాసు శనగపప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. ఇది మంచిగా 3 లేదా 4 గంటల పాటు మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి. 4 గంటలు ఈ పప్పులు నానిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడేసుకోండి. ఇలా వడేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, అల్లం ముక్క లేదంటే అల్లం పేస్ట్ వేసినా పర్వాలేదు. నేనైతే అల్లం పేస్ట్ వేశాను. ఆ తర్వాత తగినంత పసుపు, ఉప్పు వేసేయండి. అలాగే నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పుని కూడా ఇందులో వేసేసి కొంచెం కచ్చపచ్చగా రుబ్బేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ చేయకండి. గారెలు కరకరగా రావాలంటే ఇలా కొంచెం కచ్చపచ్చగానే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం పెసరపప్పు, శనగపప్పుని పక్కకి ఆపేసుకోండి. నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు కొంచెం ఇందులో కలిపేసేయండి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా మొత్తం బాగా కలిపేసేయండి. ఈ ఉప్పు, మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ మంచిగా కలిసే వరకు బాగా కలిపేసిన తర్వాత చిన్న చిన్న వడల్లా ఒత్తేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా గారెల్లా ప్రిపేర్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా కాగుతున్న ఆయిల్లో వేసేయండి. ఇవన్నీ మంచిగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్న తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. ఇందులో పుదీనా వేయడం వల్ల ఈ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి. అస్సలే స్కిప్ చేయకండి. పుదీనా, కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటాయి గారెలు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకవేళ అవసరమైతే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ చేసే బదులు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. మరి ఈ క్రిస్పీ పప్పు గారెలు మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చాయో నాకు చెప్పగలరా? ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న గారెల్ని సాబుదానా స్వీట్తో సర్వింగ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. లేదంటే టమాటో కెచప్తో కూడా చాలా బాగుంటుంది. చూడండి, పైన ఉన్న లేయర్ అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా చాలా టేస్ట్గా వచ్చాయండి ఈ పప్పు గారెలు. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇదే మెజర్మెంట్తో చేసుకోండి, చక్కగా వస్తాయి. ఓకేనా? అలాగే ఈ ఛానల్ని చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయండి.